శ్రీ సత్యసాయి జిల్లాలో మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నియోజకవర్గ వ్యాప్తంగా నివాస స్థలాలు లేని 10,000 మంది పేద మహిళలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. సీఎం చంద్రబాబు ఆశీస్సులతో నియోజకవర్గం మరింత అభివృద్ధి చేస్తామంటున్న ఎమ్మెల్యే ఎంఎస్ రాజుతో మా ప్రతినిధి రవితేజ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకొని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏదైతే వెనుకబడిన మడకశిర ప్రాంతంలో ఉన్న పేదలకు 10,000 ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారో, ప్రస్తుతం ఈ ఇళ్ల పట్టాల పంపిణీ చేసేకి ఏ విధంగా కృషి చేశారో ఎమ్మెల్యే రాజు గారిని అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఒకే వేదిక పైన 10,000 ఇళ్ల పట్టాలు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఇదంతా ఎలా సాధ్యమైనది? నారా లోకేష్ గారి స్ఫూర్తి మంగళగిరి లాంటి రాజధాని ప్రాంతంలో విజయవాడ గుంటూరు మధ్యలో ఉన్నటువంటి మంగళగిరిలోనే ఒకేసారి 2,000 పట్టాలు ఇవ్వడం చూసి ఆ ప్రాంతంలోనే అది సాధ్యమైనప్పుడు పల్లెటూరు రూరల్ ప్రాంతాల్లో ఎందుకు సాధ్యం కాదని చెప్పేసి ఆయన స్ఫూర్తిగా మడకశిర నియోజకవర్గంలో గత 8 నెలల నుంచి రెవెన్యూ అధికారులతో పలు రకాల మీటింగులు పెట్టి గ్రామీణ స్థాయిలో అర్హత కలిగిన వాళ్ళందరి లబ్ధిదారుల జాబితాను తయారు చేసి సొంత స్థలం ఉండి కుటుంబంలో 2-3 అన్నదమ్ములు ఉన్నటువంటి వాళ్ళకి పొజిషన్ సర్టిఫికేట్లు ఇవ్వడం, అదేవిధంగా ఆ గ్రామాల్లో రెవెన్యూ భూములు కానీ ప్రభుత్వ భూములు ఉంటే అక్కడ పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాదాపు 18,000 ఇంటి పట్టాలు అవసరమని రెవెన్యూ అధికారులు గుర్తించడం జరిగింది. ఈరోజు నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఆయన స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆయన జన్మదిన సందర్భంగా మా నియోజకవర్గంలో పేదల ఇళ్లలో పండుగ వాతావరణం వచ్చేలాగా ఎప్పటి నుంచో కళ ఉన్నటువంటి కళను నెరవేర్చే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అంటే మడకశిర అంటేనే ఎంతో వెనుకబడిన ప్రాంతంగా గుర్తిస్తారు. దాదాపు 2 దశాబ్దాలుగా కూడా ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కూడా జరగలేదని చెప్తారు. మీరు ఆఖరి నిమిషంలో ఈ నియోజకవర్గానికి వచ్చి ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఎలా సాధ్యమైనది? గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు, మా యువనేత నారా లోకేష్ గారి ఆశీస్సులతో ఇవన్నీ సాధ్యమైనవి. డిఫెన్స్ ఫ్యాక్టరీ కానీ, సోలార్ ప్రాజెక్టులు కానీ, అదేవిధంగా కృష్ణా జలాలు కానీ, ఆర్డీఓ డివిజన్ కానీ, ఒక్క మార్కెట్ కానీ, సుదీర్ఘకాలం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ అధిగమించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు పూర్తి సహాయ సహకారాలు మడకశిరకు వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. మీ శాసనసభ్యుడు ఏమడిగినా నేను చేస్తానని చెప్పడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం అన్ని అంశాలు, సుదీర్ఘకాలం పెండింగ్లో ఉన్నటువంటి అన్ని అంశాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, మా యువనేత నారా లోకేష్ గారు మాకు శాంక్షన్లు చేయడం, ఒక్క మార్కెట్ కానీ, ఆర్డీఓ డివిజన్ కానీ, సోలార్ ప్రాజెక్టు కానీ, అదేవిధంగా డిఫెన్స్ ఫ్యాక్టరీ కానీ, టెలికాం ఫ్యాక్టరీ కానీ, ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోనే సాధ్యమైంది. అంటే గతంలో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు టిట్కో ఇండ్లను కట్టించారు. మళ్ళీ ప్రభుత్వం పోయిన తర్వాత పూర్తిగా పక్కన పోయిన ఇప్పుడు మీరు 10,000 ఇళ్ల పట్టాలు ఇచ్చారు. అవన్నీ గృహప్రవేశాలకు ఎమ్మెల్యే టర్మ్ అయిపోయే లోపల సిద్ధం చేయగలరు? ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఇల్లు లేని పేదవాడు ఉండకూడదనే ఉద్దేశంతో ఆయన పనితీరు ఉంటుంది. మీరు ఏ బహిరంగ సభలు చూసినా ఖచ్చితంగా ఆయన ఆ దిశగా మాట్లాడడం కానీ, ఆ దిశగా పనిచేయడం కానీ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మా ప్రాంతంలో అవసరమైనటువంటి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి ఇల్లు శాంక్షన్ చేయించి కట్టించే ప్రయత్నం చేస్తాం. అంటే ఎప్పుడు కూడా మడకశిర వెనకబడిన ప్రాంతం అని చెప్తాము. ఇప్పుడు మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మరొకసారి మడకశిర వెనకబడిన ప్రాంతం కాదు అని నిరూపిస్తున్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో ఏదైతే ఈరోజు పేపర్ మీద ఉన్నాయో, ఏవైతే కార్యరూపం దాల్చుకుంటున్నాయో అవన్నీ కూడా, అంటే సోలార్ ప్రాజెక్టు దాదాపు 20,000 కోట్లు, డిఫెన్స్ ఫ్యాక్టరీ, ఇవన్నీ వస్తే ఖచ్చితంగా ఇక్కడ జీవన విధానం మారుతుంది. ఎప్పటి నుంచో కళ ఉన్నటువంటి ఒక్క రైతుల ఒక్క మార్కెట్టు, ఇలా ఇవన్నీ సాధ్యమైనప్పుడు ఖచ్చితంగా మడకశిర నియోజకవర్గం యొక్క అభివృద్ధి మారుతుంది. ఖచ్చితంగా మాకు కూడా మడకశిర వెనకబడిన ప్రాంతం అనేది లేకుండా మడకశిర అభివృద్ధి చెందుతున్న ప్రాంతం అని చెప్పించుకునే విధంగా మా ప్రయత్నం ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు పనితీరు, ఆయన ఆశీస్సులు ఆ రకంగా ఉన్నాయి. ఇది మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు చెప్పిన పరిస్థితి. అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో మడకశిర నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ అఖిల్తో రవితేజ, మెగా 9 న్యూస్, మడకశిర నుంచి.